మదురైలో జరిగిన 24వ నేషనల్ స్థాయి స్పీడ్ స్కేటింగ్ పోటీలో ప్రతిభను చాటి ఇండోనేషియాకు ఎంపికైన విద్యార్థులను బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి అభినందించారు. మదురైలో జరిగిన 24వ స్పీడ్ స్కేటింగ్ పోటీలో తెలంగాణ రాష్ట్రం నుండి 38 మంది, గోదావరికని నుండి 8 మంది విద్యార్థులు పాల్గొని 8 మంది విద్యార్థులు మోడల్స్ను సాధించగా 2 విద్యార్థులు ఇండోనేషియా పోటీలకు సెలెక్ట్ అయ్యారు. ఈ మేరకు మెడల్స్తో గోదావరికని పట్టణానికి విచ్చేసిన స్కేటింగ్ మాస్టర్ తోటిపల్లి తరుణ్ కిషోర్ విద్యార్థులకు బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి కార్పొరేషన్ కార్యాలయం మూలమల్పు వద్ద స్వాగతం పలికారు. విద్యార్థులను అభినందిస్తూ శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా సంధ్యారాణితో పాటు తరుణ్ కిషోర్ మాట్లాడుతూ గోదావరికని ప్రాంతంలో స్కేటింగ్ ప్రాక్టీస్ కోసం సరైన ట్రాక్ లేకపోయినా తరుణ్ మాస్టర్ కఠోరంగా శ్రమించి నేషనల్ స్థాయిలో విద్యార్థుల ప్రతిభను చాటడమే కాకుండా పాల్గొన్న వారందరూ మెడల్స్ సాధించడం, 2 విద్యార్థులు ఇండోనేషియా పోటీలకు సెలెక్ట్ కావడం గర్వకారణమన్నారు. ఈ ప్రాంతంలో ఎన్నో పరిశ్రమలు ఉన్నా ఇక్కడి క్రీడాకారులకు ప్రాధాన్యత లేకుండా పోయిందన్నారు. సరైన వసతులు కల్పించకపోవడం మూలంగా చాలా మంది ప్రతిభ ఉండి రాణించలేకపోతున్నారన్నారు. ఎన్టీపీసీ సింగరేణి, ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యాలు ఇక్కడి క్రీడాకారులకు సరైన ప్రోత్సాహాన్ని కల్పించాలని, ఈ ప్రాంతంలో స్కేటింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. 2024 ఇయర్ నేషనల్ స్కేటింగ్ కాంపిటీషన్లో మన ఈ ప్రాంత గోదావరికని బిడ్డలు ముఖ్యంగా వీరికి వసతులు లేకపోయినా అరకొర వసతులతో ఎన్నో ఇబ్బందులు పడుతూ వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తూ ఈరోజు నేషనల్ స్థాయి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసేటువంటి విధంగా విద్యార్థులని తీర్చిదిద్దుతున్నటువంటి కోచ్ తరుణ్ని హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ఉన్నాను. ఈ ప్రాంతంలో తరుణ్ లాంటి బిడ్డలు ఉండడం చాలా గర్వకారణంగా నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా తెలంగాణ స్టేట్ నుండి వెళ్ళినటువంటి పిల్లలలో మన రామగుండం నుంచి గోదావరికని నుంచి 7 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తే అందులో 2 ఇంటర్నేషనల్ స్థాయిలో గేమ్లో ఆడడానికి అవకాశం రావడం, వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా 7 పిల్లలకు కూడా ప్లేసెస్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇట్లా ప్లేసెస్ రావడం, అందులో గోల్డ్, సిల్వర్ మెడల్స్ని సాధించడం అనేది నిజంగా కూడా ఈ ప్రాంతానికి గర్వకారణం. ఇవాళ ఇక్కడ ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి, మరి మేము ఎన్నో చేస్తున్నామని చెప్పి మాటలు చెప్తూ ఉన్నారు తప్ప ఇవాళ ఇలాంటి విద్యార్థులకి, క్రీడలకి ఇక్కడ ఉన్నటువంటి ఎన్టీపీసీ కావచ్చు, సింగరేణి కావచ్చు చేయూతనియాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కనీసం ఇక్కడ వీళ్ళు స్కేటింగ్ చేసుకోవడానికి ట్రాక్ కూడా ఇక్కడ లేకపోవడం నిజంగా కూడా దురదృష్టకరం. ఎందుకంటే ఇవాళ ఇండస్ట్రియల్ హబ్గా మనము ఇక్కడ రామగుండంని మరి పోలుస్తాము. ఇన్ని పరిశ్రమలు ఉన్నా కూడా కనీసం క్రీడాకారులకి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిశ్రమలు ఎలాంటి చేయూతనివ్వకపోవడం నిజంగా కూడా బాధాకరం. అయితే ఇప్పుడు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, సింగరేణి, ఎన్టీపీసీ ఇలాంటి క్రీడాకారులని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది, వారికి చేయూతనియాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ స్కేటింగ్ ట్రాక్ని మరి తక్షణమే ఏర్పాటు చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇవాళ ఇంటర్నేషనల్లో మరి గేమ్లో పార్టిసిపేట్ చేయడానికి ప్లేస్ పొందినటువంటి విద్యార్థులని అభినందిస్తూ ఉన్నాము. ఇక్కడ ఎన్ని ఇబ్బందులున్నా కూడా పిల్లలకి మంచి శిక్షణని ఇస్తూ ఉన్నతమైనటువంటి లక్ష్యాలు వాళ్ళు అందుకోవడం కోసం కృషి చేస్తున్నటువంటి కోచ్ తరుణ్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ తప్పకుండా ముందు వారికి పూర్తిగా మా సహాయ సహకారం ఉంటాయని చెప్పి తెలియజేస్తూ మరొకసారి విద్యార్థులని, ముఖ్యంగా ఈ స్కేటింగ్ అంటేనే మరి కొంత కాస్ట్లీ గేమ్, ఇందులో మరి పిల్లలకు సంబంధించినటువంటి అన్నీ కూడా దానికి సంబంధించినటువంటి స్పోర్ట్స్కి సంబంధించిన మెటీరియల్ చాలా కాస్ట్లీగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా పిల్లల లోపల నైపుణ్యతని తెలుసుకొని వారిని 24th స్పీడ్ స్కేటింగ్ నేషనల్ ఛాంపియన్షిప్ లో తెలంగాణ నుంచి మొత్తం 38 మంది క్రీడాకారులు పార్టిసిపేట్ చేశారు. మన గోదావరికని నుంచి 8 విద్యార్థులు పాల్గొన్నారు. 8 విద్యార్థుల్లో 8 మందికి మెడల్స్ వచ్చాయి. 2 విద్యార్థులు ఇండోనేషియాకి సెలెక్ట్ అయ్యారు. ఇంతగానం కష్టపడి ప్రాక్టీస్ చేసినా కూడా విద్యార్థులకి సరైన ట్రాక్ లేకపోవడం వలన చాలా ఇబ్బందులు కారుకుంటున్నాము. నేను గత 10 సంవత్సరాల నుంచి ట్రాక్ల గురించి నేను తిరుగుతూనే ఉన్నాను, కానీ ఏ ఒక్క నాయకులు కూడా పట్టించుకుంటలేరు. నేను ఏ టైంలో ఎప్పుడు ఫోన్ చేసినా కూడా సంజయ్ అక్క నా చుట్టూ నా వెనుకనే ఎప్పటికైనా సపోర్ట్ చేసుకుంటూనే ఉంటుంది. కాకుండా ఈవెన్ ఎన్టీపీజీలో కూడా ట్రాక్ ఉన్నది. ట్రాక్ ఉన్నా కూడా మనకు బయట పిల్లలకి ఎంట్రోల్ కూడా చేసుకుంటలేరు. మరి అదే గోదావరికని ప్రజలు అదే పొల్యూషన్ తోని ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. అది గోదావరికని ప్రజలు ఇబ్బంది పడ్డప్పుడు గోదావరికని ప్రజలకు ఎందుకు ఫెసిలిటీ ఇవ్వట్లేదు అని నా తరపున డిమాండ్ చేస్తున్నాను. అదే
మన ఎఫ్సిఐ తరఫున కూడా చాలా పొల్యూషన్స్ ఉన్నాయి. ఆ పొల్యూషన్స్ వల్ల కూడా గోదావరిఖని క్రీడాకారులు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎఫ్సిఐ తరఫున కూడా ఇంతవరకు నాకు ఎలాంటి ట్రాక్ కూడా ఇవ్వట్లేదు. నాకు సొంతంగా ఎవరు ఇవ్వకండి. నాకు పిల్లలకి ప్రాక్టీస్ చేసుకునేందుకు మాత్రమే నేను ట్రాక్ అడుగుతున్నా.